గొర్రె, నాణ్యం, కుమారుడు. ఈ ముగ్గురిని గూర్చి ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉపమాన రీతిగా ప్రభువు చెప్పాడు. తప్పిపోయిన గొర్రె, దాంట్లో మనకు కనిపించేటటువంటి మూల క్యారెక్టర్ ఏంటో తెలుసా? చెప్పండి ఏంటో? కాపరి. ఎస్. పోగొట్టుకున్న నాణ్యంలో తిరిగి ఆ నాణ్యాన్ని పొందుకోవడానికి మూల క్యారెక్టర్ ఏంటో చెప్పండి. అక్కడ మీకు ఏమన్నా ఇది జ్ఞాపకం ఉందో చూద్దాం రండి. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరక వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినది వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒక స్త్రీకి ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? 10 నాణ్యాలు. గొర్రెల కాపరికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. ఈ స్త్రీకి ఎన్ని నాణ్యములు ఉన్నాయి? 10 నాణ్యములు ఉన్నాయి. ఆ తర్వాత ఉపమానంలో ఒక తండ్రికి ఎంతమంది కొడుకులు ఉన్నారు? 2 కొడుకులు ఉన్నారు. రైట్. సో మీకు అర్థం కావాల్సింది ఏమిటి? మొదటి ఉపమానంలో మనకు ప్రధానంగా కనిపించేటటువంటి క్యారెక్టర్ కాపరి. రెండవ ఉపమానంలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రధాన క్యారెక్టర్ ఒక స్త్రీ కలిగి ఉన్న 10 నాణ్యములలో ఒక నాణ్యాన్ని ఇంట్లో పోగొట్టుకున్న నాణ్యమును తిరిగి పొందుకోవడానికి తనకు అత్యవసరం ఏమిటో చెప్పండి? దీపము. నూనెతో వెలిగేటటువంటి దీపము. సో దీపాన్ని దృష్టిలో పెట్టుకోండి. అక్కడ కాపరి, ఇక్కడ నూనెతో వెలిగే దీపము. తప్పిపోయిన కుమారుని యొక్క ఆ స్టోరీలో ప్రధానంగా మీకు కనిపించేటటువంటి వ్యక్తి ఎవరో చెప్పండి? తండ్రి యొక్క ప్రేమ, క్షమ కనిపిస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే గొర్రెల కాపరి ఎవరో చెప్పండి? ప్రభు అయిన యేసు. మన ఆత్మను వెలిగించే దీపం ఎవరో చెప్పండి? పరిశుద్ధాత్ముడు. మనం ఎంత పాపిష్టి వారమైనా క్షమించి మనల్ని చేర్చుకునేటటువంటి తండ్రి ఎవరో చెప్పండి? యెహోవా దేవుడు. యేసు పరిశుద్ధాత్ముడు, తండ్రి అయినటువంటి దేవుడు, త్రియేక దేవుడు. ఈ ఉపమానంలో మనకు స్పష్టంగా కనిపిస్తారు. అనగా పోయిన గొర్రె తిరిగి రావాలన్నా, పోగొట్టుకున్న నాణ్యం దొరకాలన్నా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు క్షమించి చేర్చుకోవాలన్నా ఖచ్చితంగా ఎవరు కావాలి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఈ త్రియేక దేవుని యొక్క ప్రణాళిక పోగొట్టుకున్నది తిరిగి దొరకాలి, తప్పిపోయినది దొరకాలి, పాడైపోయిన వాడు బాగుపడాలి. ఇదే వీరికున్న ఆశ, ఇదే వీరు కలిగి ఉన్న ప్రణాళిక. ఇప్పుడు ప్రశ్న, అసలు తప్పిపోయిన కారణం ఏమిటి? తినడానికి అని చెప్పి తప్పిపోయింది. రైట్. ఈరోజు మనలో కొంతమంది తప్పిపోతున్నారు, ఎంతో కొంత దేవునికి దూరం అయిపోతున్నారు. కారణం ఏమిటి? నువ్వు తినడానికి నీకంటూ ఒక ఉద్యోగం కావాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక రాబడి కావాలి. దానికి ఇందాక చెప్పినట్టుగా వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రకరకాల మార్గాల్లో నీ కుటుంబ పోషణ కోసం వెతుకులాడుతున్నావు. వెతుకో, నీకు దొరుకుతుందని ప్రభువు సెలవిచ్చాడు. కానీ దేవునికి మాత్రం దూరం కావద్దు. అమ్మ వింటున్నావా? సహోదరి వింటున్నావా? ఉద్యోగం అని చెప్పి, వ్యాపారం అని చెప్పి, సంపాదన అని చెప్పి కాపరికి నువ్వు దూరం అయితే మాత్రం చాలా ప్రమాదం. ఇక్కడ ఉద్యోగం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతున్నావు, అక్కడ ఉద్యోగం అని అక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇక్కడ వ్యాపారం అని చెప్పి ఇక్కడికి వెళ్ళిపోతున్నావు. దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నావు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నావు, ఆరాధనను వదిలిపెట్టేస్తున్నావు, ఆత్మీయతను వదిలిపెట్టేస్తున్నావు, ఆప్తులైనటువంటి కుటుంబాన్ని విడిచిపెట్టేస్తున్నావు. ఎందుకని? అక్కడ ఉద్యోగం. ఇలా కుటుంబాన్ని పోషించుకోవడం తప్పు కాదు, అది బాధ్యత.
కానీ ఆ బాధ్యతను నిర్వర్తించే ప్రక్రియలో ఒక కన్ను నీ ఉద్యోగం మీద ఉండాలి, ఒక కన్ను నీ కాపరి మీద ఉండాలి. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేట మనం చేస్తున్నాం. ఒకవైపు నువ్వు ఆత్మీయంగా ఉండాలి, మరోవైపు నీకు ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించుకోవాలి. మర్చిపోవద్దు అంటున్నా. ఈ గొర్రె చేసిన పిచ్చి పని ఏమిటంటే, అక్కడ మేత ఉంది, ఇక్కడ మేత ఉందని చెప్పి మేత కోసం కక్కుర్తిపడి కాపరికి దూరం అయిపోయింది. దానికి కారణం ఏమిటాయా అంటే, తిండి పట్ల వ్యామోహం వల్ల మొదటి కారణం. 2, ఎప్పుడైతే అది తప్పిపోయిందో ఏం చేస్తుందో చెప్పండి. తప్పిపోయిన గొర్రె, కాపరికి దూరమైన గొర్రె ఏం చేస్తుంది? ఒంటరిగా తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుంది? రాళ్ళల్లో, రప్పల్లో, పొదల్లో, ఎవరూ లేని చీకట్లో తిరుగుతుంది. దేనికి సాదృశ్యం ఇది? కాపరిని కాదనుకొని, కడుపేదో నింపేసుకోవాలనుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు చూసారా? వీళ్ళు ఆఖరికి ఏమైపోతారయ్యా అంటే ఒంటరిగా మిగిలిపోతారు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. గమ్యం లేకుండా, గురి లేకుండా తిరుగుతూ ఉంటారు. తిండి కోసమే అది కాపరికి దూరం అయింది. కానీ ప్రశ్న, కాపరికి దూరం అయితే తిండి ఉంటుందా? కాపరికి దగ్గరగా ఉంటే తిండి ఉంటుందా? మీరే చెప్పాలి. 23వ కీర్తన 2వ వచనము, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఏం చేస్తాడట? అక్కడే పొడుగు పెడతాడట. ఎక్కడ ఆరోగ్యవంతమైన పచ్చిక ఉందో అక్కడికే తీసుకెళ్తాడు. యేసయ్యా, మా మంచి కాపరివి నీవే నాయనా. నిన్ను విడిచి నీకు దూరమై మేము సాధించగలిగింది ఏమీ లేదు నాయన. అయ్యా, తెలుసో తెలియకో ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో పడి, లోకాశల్లో పడి, ఒక్కొక్క అడుగు నీకు దూరంగా వేస్తూ, అయ్యా ఎంతో కొంత నీ సన్నిధికి, పరిశుద్ధతకు, ఆత్మీయతకు, ప్రార్థనా జీవితానికి, కుటుంబ వ్యవస్థకు దూరం అయిపోయిన మమ్ములను మన్నించయ్యా. కాపరిని చూసినప్పుడు ఆ గొర్రె మరింతగా కాపరిని ఆకాంక్షించినట్టుగా మేం ప్రభువా నీ సన్నిధికి రావాలని, నిన్ను కలుసుకోవాలని, నీ క్షేమాన్ని పొందుకోవాలని, నువ్వు ఇచ్చే భద్రతను పొందుకోవాలని పరుగున నీ బిడ్డలు నాయన నీ సన్నిధికి వచ్చులాగున నడిపించాయా. యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.